అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలనతో ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడంలో మనం ఈ 2.5 సంవత్సరాలు కూడా ప్రజల్లో శక్తివంతంగా సంస్థాగతంగా బలంగా వర్క్ చేసుకున్నాం। దీన్ని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి వెన్నుపోటు పార్టీ అయినటువంటి కూటమి వెన్నుపోటు పాలనని ప్రజలందరికీ కూడా క్షేత్రస్థాయి వరకు కూడా వివరించాలని, దానికి రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికల్లో కూడా ప్రతి క్యాండిడేట్ని మంచి బలమైనటువంటి మన పార్టీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని నియమించడంలో కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి క్యాండిడేట్ని అపాయింట్ చేసుకుని పార్టీ అభ్యర్థిగా మీరు నిలబడితే అది రేపు మరొక 2 సంవత్సరాల్లో మన సార్వత్రిక ఎన్నికలు కూడా అది ఎంతో బలపడుతుంది, బలంగా ఉంటుంది, రేపు మీరు గెలవడానికి ఉపయోగపడుతుందని మా నాయకులు మా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు దశ నిర్దేశించి తెలియజేయడం జరిగింది। అందులో భాగమే 175 సమన్వయకర్తలతో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రతిదీ కూడా వివరించడం జరిగింది। ఈ వెన్నుపోటు పార్టీ అయినటువంటి కూటమి వెన్నుపోటు పాలన ఎంత దారుణంగా ఉందో, ఏ విధంగా యువతకి వెన్నుపోటు పొడిచి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందో, 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డనిది అని చెప్పి 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 48,000 అంటే నెలకి 4,000 చొప్పున ఇస్తానని, పెన్షన్ ఇస్తానని ఏ విధంగా మోసం చేశారో, అలాగే రైతులకి వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో గిట్టుబాటు ధర లేకుండా, అలాగే మహిళా తల్లులందరికీ కూడా సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తానని ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో కూడా 1 సిలిండర్కే పరిమితం చేసి మిగిలిన సిలిండర్లు ఇవ్వకుండా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అన్నీ కూడా క్షేత్రస్థాయికి అక్కడ నియోజకవర్గ స్థాయిలోనూ అలాగే జిల్లా స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు మరొకసారి సూచనలు ఇచ్చి రేపు ఎన్నికల బరిలో 5వ తారీఖు నుంచి 5, 6, 7 తారీఖుల్లో జిల్లా స్థాయిలో మీటింగులు ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలని, జిల్లా అనుబంధ కమిటీలని, అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్లని అందరినీ కూడా ఒక కమిటీగా జిల్లా కమిటీలలో ఒక జిల్లా వైజ్గా ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించాలని, అలాగే 5, 6, 7 తర్వాత 8, 9, 10, 11 4 రోజులు కూడా అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ వైజ్గా కమిటీలు మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని, అలాగే సెప్టెంబరు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆ 10 రోజులు కూడా గ్రామస్థాయి విలేజ్ వైజ్గా కూడా విలేజ్ కమిటీల ద్వారా ఈ వెన్నుపోటు పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని వెన్నుపోటు పాలనని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనేది మాకు తెలియజేయడం జరిగింది। అందులో భాగమే ఈరోజు రేపు స్థానిక సంస్థల సమరాంగానికి సమయత్వం అయ్యి వెన్నుపోటు పార్టీ తాలూకా దుర్మార్గాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడంలో మీరు మరింత ఏకాగ్రత చూపించి ముందుకు దూసుకెళ్లాలనేది మాకు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన ఈ మీటింగు పార్టీలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎలక్షన్ సమర ఉత్సవానికి ఈరోజు దిశ కూడా ఆయన చేయడం జరిగింది। ముఖ్యంగా గడిచిన వైఎస్ఆర్సీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క పాలనలో ఇప్పుడు పాలనకు తేడా చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజల్లో తెలిసిపోయింది। ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన పరిపాలన, సంక్షేమం, డెవలప్మెంటు ఏ విధంగా జరిగింది కూడా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చాలా స్పష్టంగా కనబడింది। గడిచిన ఈ 24లో
అనేకమైన వాగ్దానాలు చేసి ఆకాశమే హద్దుగా చెప్పి సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి చివరకు గుండు సున్నా పెట్టి ప్రజలకు చూపించిన ఘనత ఈరోజు కూటమి పాలన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన అసత్యాలు, మోసాలు, లోకేష్ చేసిన ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో అనేక లోపాలు అదేవిధంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్న అనేకమైన కూడా వ్యూహాలు కానీ ప్లానింగ్స్ కానీ కూడా కేడర్ను బలోపేతం చేసి ఎలక్షన్లో సంసిద్ధం చేయడానికి కూడా ఈ మీటింగ్ చాలా దోహదపడింది. ఇది చాలా స్పష్టంగా అధ్యక్షుడు మాకందరూ కూడా స్పష్టమైన ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. సో అందుకే మీరు చెప్తున్నాం, గడిచిన 2.5 సంవత్సరంలో ఈ కూటమి పాలన అత్యంత దారుణంగా, అత్యంత వెన్నుపొడుదనంగా, అత్యంత మోసంగా ఈరోజు ఎక్కడనే కానీ ఎన్ని సెక్టర్లతో యువత కావచ్చు, అదేవిధంగా మహిళ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఎన్నుపోటు పడిచే కార్యక్రమం ఈరోజు చేశాడు. ఈరోజు ఎన్నుపోటు పార్టీ ఏ విధంగా ఎన్నుపోటు పాలన అందించిందో మనందరూ కూడా తెలుసు. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలా. అందుకే ఈరోజు 3 షెడ్యూల్, ఒకటి జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో అంటే నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఏదైతే ఉన్నారో ఈ కమిటీలకు కానీ అదే కమిటీలకు చాలా స్పష్టంగా కార్డు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడంలో కానీ అభ్యర్థులు ఏ విధంగా నిలబెట్టాలా, ఏ విధంగా మనం పోటీకి వెళ్ళాలని అనేది కూడా చాలా స్పష్టంగా అధ్యక్షుడు కూడా ఈరోజు మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా బేరేజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ కూటమి పాలనకు చుక్కులు చూపించే పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు మొత్తం టోటల్గా దగా చేసి వెన్నుపోటు పాలన అందిస్తున్న ఘనత ఈరోజు కూటమి పాలనది. ఈ దిశగానే ప్రజలకు వెళ్ళాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా. ఈరోజు మన పార్టీ మళ్ళీ 2.5 సంవత్సరం ఏకదటగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి ఈరోజు ప్రజల ముందులో దోషపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందంటే ఖచ్చితంగా ఈరోజు జనాల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానం, ఆయన పైన నమ్మకం అనేది కూడా ఈరోజు క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ జగన్మోహన్ పాలన ఆయన పైన ఏదైతే ఉందో ఆ నమ్మకము యొక్క భరోసా మళ్ళీ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే కూడా ఈరోజు కూడా మీరు స్పష్టంగా జరిపింది. అందుకే ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆల్రెడీ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇంకా ముందు కూడా స్థానిక సంస్థలు జరిగే సమరానికి అందరూ కూడా ఉత్సాహపరిచి ఎలక్షన్లో విజయవంతంగా మేము ఫలితాలు అందించాలని కూడా రాష్ట్ర ప్రజలు కూడా మేము కోరుతున్నాం.